దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ సాయంత్రకాలంలో ఆయన ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మన తండ్రి అయిన దేవుడిని నేను మహింపరుస్తున్నాను. ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయం దేవుని గురించిన కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఈరోజు రక్షణ విలువ అనేది చాలామందికి తెలియదు. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు వాళ్ళకు వెరితనంగాను ఏదో చాలా చులకన భావంతో చూస్తూ ఉంటారు. అసలు వాస్తవమైన జీవితం అనేది వాళ్ళకి తెలియదు. ఈరోజు మనిషి కూడా దేవుని వెతికే విధానంలో కూడా ఈ లోక సంబంధమైన ఏవో వస్తాయని ఆశించి దేవుని వెతుకుతున్నారు తప్ప, దేవుడిచ్చే ఆ మహిమా లోకానికి వెళ్ళాలని అనే గొప్ప సత్యాన్ని వాళ్ళు గ్రహిస్తలేదు. పైపైన మాత్రమే ఈ శరీర సంబంధంగా 4 డబ్బులు వెనకేసుకోవడానికో, లేదంటే రోగం వస్తే తగ్గడానికో, లేదంటే అప్పులుంటే పోవడానికో, నేను ఇట్ట దేవుడికి మొక్కుకున్నా అని దేవుడిని వెంబడిస్తున్నారు తప్ప, మనను సృజించిన కన్న తండ్రి అయిన దేవుడు, ఈ భూమి మీద మనకు అన్ని ఇచ్చిన దేవుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం లేదు. అదేవిధంగా దేవుని స్వరూపంలో పుట్టిన తన గురించి కూడా తాను తెలుసుకోకుండా అజ్ఞానంలో అపవాది యొక్క ఆలోచనలో పడి జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను చూపించి, తన ప్రేమను వెల్లడపరిచి, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. అంత గొప్ప భాగ్యం అంటే, ఈ భూమి మీద లక్షల కోట్లు విలువ చేసే డబ్బున్న వ్యర్థమే. ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యం మనం ఈరోజు చదువుదాం. అది రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తుతోడు వారసులము. ఈరోజు ఎంత అద్భుతమైన విషయం మనం ఈరోజు ధ్యానించబోతున్నామంటే, ఒక 100 ఎకరాల ఆసామికి ఒక కొడుకే ఉన్నాడు అనుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బో కోటీశ్వరుడు, 100 ఎకరాల ఆసామికి ఒక్కడే వారసుడు, అతనికి ఏం తిరిగి ఉంది, అతనికి ఏముంది అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, మనం దేవుని పిల్లలం అవుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని పిల్లలుగా చేరే గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు తండ్రి. దేవుని అద్భుతమైన మహాలోకం. ఈరోజు 100 ఎకరాల ఆసామి కానివ్వండి, 1000 ఎకరాలు కానివ్వండి, కొన్ని 1,00,000 కోట్లు కానివ్వండి, ఎన్ని రోజులు తింటాడు? అతని ఆయుష్ ఎంత ఉంటుంది భూమి మీద? మహా అంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, మొప్ప అని ఒక 10 ఏళ్ళు, 80 ఏళ్ళు. కానీ సమస్యని అతను విడిచిపెట్టవలసింది. కానీ దేవుడు యొక్క పిల్లలుగా ఉండడం అంటే మామూలు విషయం కాదండి, చాలా గొప్ప విషయం. ఎందుకనగా దేవుడు, ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అదేవిధంగా మనను కూడా చేశాడు. ఆ మహాలోకములో, పరలోకములో, ఆయన ఉండే లోకంలోకి మనం తీసుకువెళ్తున్నాడు దేవుడు. ఆయన ఉండే లోకం అనగా మరణం లేని లోకం, నిత్య జీవం కలిగి నిత్యము జీవించే అద్భుతమైన గొప్ప భాగ్యం అండి. ఒక రకంగా మనం కూడా దేవతలుగా, మన శరీరం విడిచి దేవుని పరలోకంలో అడిగిన పెట్టినప్పుడు మనం కూడా ఒక దేవుళ్ళుగా, దేవుడు అన్నప్పుడు, దేవుని పిల్లలు అన్నప్పుడు మనం కూడా దేవుళ్ళుగానే, ఒక దేవతలుగా నిత్యము జీవించే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ భూమి మీద కోటీశ్వరుడు ఎంత ఇస్తాడండి? మా అంటే కొన్ని, అతనిలో ఉన్న 2 ఎకరాలు, 3 ఎకరాలు, లేదంటే 100 ఎకరాలు ఇస్తాడు. అవన్నీ కూడా అతను అనుభవించడానికి అతని ఆయుష్ ఉండదు. ఈరోజు మనిషి జీవితం ఎంత ఇంతలో కనపడిపోయి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదని లేఖనం సెలవిస్తుంది. కానీ దేవుడు మనకు గొప్ప అద్భుతమైన లోకాన్ని ఇస్తున్నాడు. ఆ లోకం కొరకు బ్రతుకుతాం, ఆ లోకం కొరకు దేవుని వెతుకుతాం. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా అన్ని విడిచిపెట్టాల్సిందే, ఏది మనతో రాదు. అసలు ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళినోడు తిరిగి వస్తాడని గ్యారంటీ కూడా లేదు. దేవుడు అబ్రహాంతో నీకు ఈ దేశాన్ని ఇస్తాను అంటాడు. కానీ అబ్రహాం ఏం కోరుకున్నాడు తెలుసు? హెబ్రీ పత్రికలో మాట చదివితే చాలా బాగుంటుంది అన్నమాట. దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడు? ఆ పరలోక పట్టణాన్ని, పర సంబంధమైన పరలోకాన్ని కోరుకున్నాడు అండి అబ్రహాం. ఈ భూమి మీద దేవుడు
ఒక దేశాన్ని అబ్రహాంకి ఇచ్చిన అబ్రహాం ఎన్ని రోజులు ఉంటాడు భూమి మీద? అది తెలుసుకున్న అబ్రహాము పరసంబంధమైన లోకాన్ని కోరుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరూ కూడా గుడారాల్లో నివసించి వందనాలు చేసి విశ్వాసము కలిగిన వారి మృతి పొంది ఆ గొప్ప లోకాన్ని, పరలోకంలో అద్భుతమైన దేవుని పిల్లలుగా, దేవతలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారు. ఈ పాపిష్టి లోకంలో, పాప సంబంధమైన లోకంలో అల్పకాల పాప విషయాలకు మనం లోబడిపోయి ఆ శాశ్వతమైన జీవితాన్ని పోగొట్టుకుంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవ్వరు ఉండరు. అదే విధముగా ఆయన ఇచ్చే మహాలోకం కోసం ఈ భూమి మీద ఎన్ని కష్టాలైనా పడవచ్చు తక్కువే, ఎన్ని హింసలైనా పడవచ్చు తక్కువే. ఎందుకంటే పౌలు భక్తుడు అంటాడు, చదువుతున్న మాట, మా ఎడల ప్రత్యక్ష కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శపం ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. అనగా ప్రత్యక్ష కాబో మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కాదంట. అంత గొప్ప మరణము లేని మహిమా లోకంలోకి మనం ప్రవేశపెడుతున్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడతామో దేవుని పిల్లలుగా, దేవుని దూతలుగా అద్భుతమైన మహిమా శరీరాన్ని ధరించుకుంటామండి యేసుక్రీస్తు వారి ద్వారా. ఇంత గొప్ప భాగ్యం ఇస్తే ఇంకేం కావాలి చెప్పండి మనకి? ఈ లోకంలో పడితే పడతాం, శ్రమలు కష్టాలు పడతాం, అప్పుల బాధలు ఓకే, కన్నీళ్ళ ఓకే. కన్నీళ్ళు లేని లోకంలో మనకి స్థానం ఇస్తాన్నాడు తండ్రి. ప్రియులారా, ఏ విషయంలో మీరు ఆధారపడద్దు. ఆత్మ సంబంధముగా మీరు దేవుని సన్నిధిలో బలంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆత్మీయ సహోదరుడుగా నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలు